మంగళగిరిని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడమే లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు తటస్థ ప్రముఖులను లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. యువగల పాదయాత్ర సందర్భంగా తాను రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన అధ్యయనం చేశారని, అధికారంలోకి వచ్చాక చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని లోకేష్ చెప్పారు. ఇప్పటికే టాటా ట్రస్ట్ ద్వారా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించే పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని, ఇది విజయవంతమైతే తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరో 2 నెలల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ రద్దు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఏర్పడిన తర్వాత మంగళగిరి అభివృద్ధి ఎలా చేయబోతున్నాం చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. 2014 నుంచి 24 వరకు ఇక్కడ ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు ఉన్నారు. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలుగా మంగళగిరి ఎలాంటి అభివృద్ధి చెందలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు బిల్స్ చేస్తాం, కోర్టులో కేసులు వేసి అభివృద్ధి కార్యక్రమాలు ముందరికి వెళ్ళనీయకుండా చేశారు. ఓన్లీ 5 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వమే ఉంది. ఆనాడు నేను పోటీ చేస్తున్నానని పాప ఎమ్మెల్యే గారిని మంత్రి చేస్తానని కూడా అన్నారు. ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మంగళగిరిని అభివృద్ధి చేస్తాను. మంత్రి పదవి ఎక్కువ ఇవ్వలేదు, అదందరూ తెలిసిన విషయమే. డబ్బులు బడ్జెట్లో కేటాయింపు జరిగింది, కానీ మంగళగిరి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం 10% కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. రెండో విషయం, ఎన్నికల ముందర అమరావతి రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 3 రాజధానుల పేరుతో కాలయాపన చేస్తూ అందరం చూస్తున్నాం. దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రులు. అటు వైజాగ్ అభివృద్ధి చెందలేదు, కర్నూలులోకి ఎటుకేయలేదు, అమరావతిని నాశనం చేశారు. కానీ వాళ్ళు ఈరోజు మనం చూసి ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రం ఎలా తయారైందని అడుగుతున్నారు. ఒక మాట చెప్పండి, చాలా చాలా బాధేస్తుంది. అదే కానీ అమరావతి కనీసం బాబు గారు మొదలుపెట్టిన అమరావతి పనులు పూర్తి చేస్తుంటే ఈ రోజు మంగళగిరి రూపురేఖలు మారిపోయాయి. లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. ఈరోజు పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఉద్యోగాలకి? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఇంకెన్నాళ్ళని మన పిల్లల్ని వేరే రాష్ట్రాలకు పంపిస్తాం? నేను ఇన్ఫాక్ట్ ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయాలని ఆలోచన రాకుండా ముందరనే మంగళగిరికి ఆనాడు ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చాం. అంటే ఇక్కడ లోకల్స్ చాలా మంది ఇతర దేశాలకు వెళ్ళి కంపెనీలు స్థాపించి మేము మంగళగిరిలోనే మళ్ళీ పెట్టాలన్నా అంటే నేను మంత్రిగా ఆటో నగర్లో భూములు, ఏపీఐసి భూములు కేటాయించి పనులు ప్రారంభించాను. నేనేంటో ప్రజలకు అర్థం వల్ల ప్రజల సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. 5,350 చూశారు. 4 సంవత్సరాలు 10 నెలలుగా ఎవరు చేయని